50 కుటుంబాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దగ్గర ఉన్నటువంటి రామిరెడ్డి ఫామ్ హౌస్లో 5 రోజులు నిజంగా ప్రకృతిని ప్రేమిస్తూ సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ పేరుతో మేమంతా చాలా గొప్పగా గడిపాము. ఇక్కడ ఎలాంటి అశాస్త్రీయత లేదు, ప్రకృతి విధ్వంసం లేదు, కులమత భేదాలు కానీ లేదా పేదధనిక తారతమ్యాలు లేకుండా మహనీయులు చూసిన మార్గంలో జీవించడం జరిగింది. మరి దీంట్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని ప్రాంతాల వారు కూడా మీ ప్రాంతాల్లో వనభోజనాలు, కార్తీక మాస భోజనాలు లాంటివి కాలుష్యం లేకుండా చేసుకోవాలని, వీలైనంత కులమతాలకు అతీతంగా లిబరల్గా ముందుకు సాగాలని, మూఢనమ్మకాల నిర్మూలన కేవలం మా సంఘం బాధ్యత లేదా నాస్తిక హేతువాదన బాధ్యత కాదు, అన్ని మతాలలో ఉన్న మత పెద్దలు, అన్ని మతాలలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఇది ఒక పెద్ద బాధ్యతగా భావించి మీ మతాల్లో ఉన్న మూఢనమ్మకాలపైన మీ ప్రజలను మీరే చైతన్యపరచడం మీ కర్తవ్యం కావాలి. లేకపోతే మూఢనమ్మకాల వల్ల మీ మత ప్రజలే ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. ఆ క్రమంలో అన్ని మతాల్లో ఉన్నటువంటి అభ్యుదయవాదులు, చైతన్యవాదులు మూఢనమ్మకాలు తొలగిపోవాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలోకి స్వాగతం, సుస్వాగతం. మా సంఘం గుడికి, చర్చికి, మసీదుకి వస్తూ అక్కడ విమర్శించడానికి, అవమానించడానికి కాకుండా మీతో కలిసిపోయి అక్కడున్న మూఢనమ్మకాలు మీ ద్వారా తెలుసుకొని మీరు మీ మతంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి మీరు చేసే ప్రయత్నానికి మేము ఒక రిసోర్స్ పర్సన్గా మీకు తోడుగా ఉంటామని అందరూ కూడా ఈరోజు బాల్యమంతా వాళ్ళ హక్కైన బాల్యాన్ని బంధిస్తూ ఉన్నారు. మొబైల్తోనో, టీవీతోనో ఉపయోగపడని వాటికి టెక్నాలజీని, సైన్స్ అండ్ టెక్నాలజీని, విజ్ఞానాన్ని అశాస్త్రీయతకి అలాగే అర్థం లేని వాటికి వాడుతున్నారు. కాబట్టి బాల్యంపై అందరూ దృష్టి పెట్టాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదని, అలాగే ఈ మధ్య పెళ్లిళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, అలాగే ప్రేమ పెళ్లిళ్ళని వ్యతిరేకిస్తున్నారు, కులాంతర పెళ్లిళ్ళని చెడుగా భావిస్తూ ఇంకా పరువు హత్యలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇటీవల ఒక భర్త చనిపోయిన స్త్రీ తన 3 పిల్లలకి చంపేసి తాను కూడా చచ్చిపోవడము, చిన్న చిన్న కష్టాలకే ఆవేశపోవడము, తల్లిదండ్రులు ఏదైనా అంటే పిల్లలు కూడా సున్నితంగా వెళ్ళడం, ఇది చాలా దుర్మార్గం. అందుకే ఈ క్యాంప్లో ఆరోగ్యం అనే అంశంపైన దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆర్థికంగా మనం సుస్థిరంగా ఉండాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనో లేకపోతే ఇతరుల సహాయంపైనో ఆధారపడుతూ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఒక ఆర్థిక ప్రణాళిక లేకుండా ఉండడం అనేది నేరము. కాబట్టి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకము, సామాజిక చైతన్యము, సామాజిక రుగ్మతులపైన మాట్లాడుకోవడము, అలాగే భార్యాభర్తల బంధము, అనుబంధము, పిల్లల పెంపకం, ఇలా ఎన్నో విషయాలని ఈ క్యాంపులో 5 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాట్లాడుకోవడం, చర్చించుకోవడం జరిగింది. ఇది ఎంతో గొప్పగా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాము. ఇలాంటి క్యాంపుల పైన ప్రజా కలెక్టరు ఆకునూరి మురళీ సారు తన బయటని ఇవ్వాల్సిందిగా, తన వాయిస్ ఇవ్వాల్సిందిగా